ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. గట్టిగా చేద్దాం హల్లెలూయా. మరి చక్కని 2 వర్తమానాలు మనం విన్నాము. మరి ముగింపు కార్యారంభం కంటే చెప్పండి కార్యాంతమే మేలు. ఎప్పుడు త్వరగా ముగించేస్తే ఎప్పుడు ప్లేట్ పట్టుకొని త్వరగా వెళ్ళిపోతాం చూస్తున్నాం. ప్రియులరా, నిజంగా ఈ కుటుంబం కొరకు దైవజనుల యొక్క మాటల్లో మనం విన్నాం. స్వస్థతను గూర్చి, ఆయన చేసిన కార్యాన్ని గూర్చి. మరి గత దినాల్లో ఆయన చేసిన కార్యం, ఆయన చేసిన అద్భుతాలు ప్రియులరా వారి జీవితాల్లో వారు మరిచిపోకుండా వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. కీర్తనకాడిన దావీదు అంటాడు, నేను జనుల మధ్య నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని. వీరు ఇక్కడ జనులను, సంఘాన్ని, దైవజనులను సమాజంగా వారు ఏర్పాటు చేసి చక్కగా ఇంత ఘనంగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగునుగాక. 2 చేతులపైకి స్తోత్రం చెప్దాం హల్లెలూయా. నేనైనా మరి సమయం తక్కువ ఉంది చెప్పకూడదు అనుకున్నాను. అయితే మరి స్థానిక సంఘ కాపరిగా దైవజనులు నాన్నగారు చెప్పాలి. అయితే ఆయనకు ఆరోగ్యం బాగాలేదు కనుక చాలా దినాలుగా వారు చెప్పట్లేదు. కాబట్టి ప్రియులారా, ఈ పరిచర్యను జరిగిస్తున్నందుకు ప్రభు చూపుతున్న కృపను బట్టి ప్రభుని మేము అంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన దైవజనులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఇప్పటి వరకు వాక్యాన్ని అందించినటువంటి మావి గారు, దావీద్ గారు కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే పౌల్ పాస్టర్ గారు కూడా హృదయపూర్వక వందనాలు, జగరి గారు కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఇక ఆలస్యం చేయక ఒక వాక్య భాగాన్ని చదువుతున్నాను, దయచేసి చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2 వచనాలు, మొదటి 2 వచనాలు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులైన వారు, కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అని రాయబడింది. ఇంకా క్రింద చదివితే చాలా విషయాలు ఉంటాయి. అయితే క్లుప్తంగా ఇందులో ఉన్నట్టు 2 మాటలు మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఈ రాత్రి ప్రభు మనలను తన యొక్క సముఖంలో వాక్యముఖంగా దర్శించబోతున్నారు. ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వచ్చునని తెలుసుకోమని తిమోతితో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. తిమోతి, ఇదిగో రానున్న కాలాలు భయంకరమైన కాలాలు, రాబోతున్న రోజులు భయంకరమైన రోజులు రాబోతున్నాయి. ఆ దినాల్లో కృతజ్ఞత లేని వారు చాలా మంది ఉంటారు. వారు ఎలా జీవిస్తారు అంటే అక్కడ రాయబడి ఉంది ప్రియులరా, అహంకారులట, దోషకులట, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు అని రాయబడి ఉంది. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, యవన ప్రాయంలోకి వచ్చేసరికి యవని బిడ్డలు మనం చూస్తున్నప్పుడు వారు తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవిస్తూ ఉంటారు. విధేయత వారి జీవితాల్లో ఉండదు. దాన్ని బట్టి అంటూ ఉంటారు కదా తల్లిదండ్రులైన వారు, అయ్యా పాస్టర్ గారు వారికి అంత చెప్పినా వినట్లేదు, మీరైనా మా పిల్లలకు చెప్పండి. అలాగే స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఉపాధ్యాయులకు వెళ్ళి చెప్తా ఉంటారు, అట్లా అంటూ ఉంటారు, ఇదిగో వీళ్ళు విధేయతగా ఉండట్లేదు, లోపడట్లేదు అని కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు పిల్లరా, మరి విద్యార్థులకు, అలాగే ఉపాధ్యాయులు, అలాగే దైవజనులు వారికి ఏం చేస్తారు? కౌన్సిలింగ్ ఇస్తారు. ఇదిగో నాయన, ఒక వయసుకి వచ్చావు, ఈ వయసులో తల్లిదండ్రుల మాట వినాలి, లోపడాలి. మీ తల్లిదండ్రులు కూడా ఒకప్పుడు తమ యవన ప్రాయంలో ఉన్నప్పుడు ప్రభుని మహిమపరుస్తూ దేవునికి లోపడి తల్లిదండ్రులకు విధేయత చూపించారు. నేను ఎందుకు విషయాలు చెబుతూ ఉన్నానంటే ప్రియులరా, ఈ కుటుంబంలో చెప్పాలంటే కుమారుడు నానిని గురించి నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. అజయ్ బాబు, మరి చాలా మంది మనం చూస్తున్నప్పుడు అంతస్తు పెరుగుతున్నప్పుడు, అభివృద్ధి చెందుతున్నప్పుడు అహంకారం వస్తుంది. కానీ అవి ఏవి ఈ కుటుంబం లేవు. నిజంగా అన్నయ్యలు కానీ వదిలిని కానివ్వండి, వారికి ఇచ్చిన సంతానం కానివ్వండి, ముఖ్యంగా యవన బిడ్డ నాని అజయ్ బాబుని బట్టి చెప్తున్నాను, తనలో ఎప్పుడు కూడా మరి ఇటువంటి విధానం కనబడలేదు. విధేయత అన్నది చాలా అవసరం. ఈ రోజున మనుషుల్లో విధేయత లేదు అంటే చెప్పిన మాటకు లోపడకపోవటం వల్లనే అవిధేయులుగా జీవిస్తున్నారు. ఈరోజు ప్రపంచ నలుమూలలో మనం అనేకమైన వార్తలు వింటున్నాం, అనేకమైన సంగతులు ప్రతిరోజు మన చెవిన పడుతున్నాయి, మన కన్నుల ద్వారా ఆ దృశ్యాలను వీక్షిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఇక్కడ అన్నాడు తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు. ఈరోజు కృతజ్ఞత మన జీవితాల్లో ఉండాలి. ఒక విషయాన్ని ఖచ్చితంగా నేను చెప్తాను ప్రియులారా, దేవుడు మేలు చేసి మర్చిపోతాడట. ఏం చేస్తాడటండి? దేవుడు మేలు చేసి మర్చిపోతే మనుషుడు మేలును అనుభవించి మేలును పొందుకొని మేలును మర్చిపోతాడు. కాబట్టి మనము ఆ విధంగా ఉండకూడదు. నిజంగా ఈ కుటుంబము దేవుడు చేసిన మేలును గుర్తెరిగి కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి స్తుతి నైవేద్యాన్ని అర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి గత నెలలో ఒక సంఘటన జరిగింది. మరి అట్లాంటిక్ సముద్రంలో ప్రియులారా, మరి టైటానిక్ షిప్ని చూడడానికి ఒక 5గురు ధనవంతులు వారు వెళ్ళారు. విధేయత లేని వారిగా
మాటకు లోపడకుండా ఆ టీం చెప్తా ఉంది, మీరు వెళ్ళకండి, ఆ సముద్రపు లోతుకు మీరు వెళ్ళొద్దు. సుమారు 4 కిలోమీటర్ల లోపలికి వెళ్ళారట. వారు సముద్రంలోనికి చిన్న సబ్మెరైన్ అంటారు కదని, దానిని మరొక పేరు పెట్టారు, టైటన్ సబ్మెరిబుల్ అన్నారు. 5 మాత్రమే దానిలో కూర్చొని ప్రయాణించగలరు. అలాంటి ప్రయాణం వారు చేస్తున్నారు. ఆ ప్రయాణం చేసి ఆ శిథిలాలను చూడడానికి ఆ సముద్రపు మట్టానికి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఏమిటంటే వారికి కలిగిన పేరు ప్రఖ్యాతులు, వారికి కలిగిన ధన వ్యామోహమును బట్టి మేము ఏదో సాధించాలి, ఏదో చూడాలి అన్న తపనతో వారు వెళుతున్నారు. ఆ ప్రయాణానికి అయ్యే ఖర్చు ఎంత తెలుసా? ఒక్కొక్క మనిషికి 2 కోట్ల రూపాయల టికెట్. ఎంతటండి? 2 కోట్ల రూపాయల టికెట్ వెచ్చించి ఒక తండ్రి కుమారుడు, పాకిస్తాన్కి సంబంధించిన ఒక వ్యాపారవేత్త, అలాగే పిల్లలు వారిని తీసుకువెళ్ళినటువంటి ఒక కెప్టెన్ అందులో ఉన్నాడు. ఆయన సుమారు 33 సార్లు ఆ సముద్రపు మట్టానికి వెళ్ళాడట ఆయన. అయితే ఆయన అనుకున్నాడు, యథావిధిగా మనం వెళ్ళి వస్తున్నాం కదా, ఏ అపాయమో మన దరి చేరదనుకుంటున్నారు. అప్పటికే టీం చెప్తుంది, మీరు అనేక సార్లు ఈ లోపలికి మీరు వెళ్ళారు, ఈసారి మీరు వెళుతున్నారు, జాగ్రత్త, వినండి, మాట వినండి, మీ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోండి అంటే వారు అంటున్నారని, మాకు ఏం కాదు, మాకు అన్నీ తెలుసు, మాతో ఒక నావికుడున్నాడు, మాతో ఒక ప్రయాణికుడున్నాడు. అనేక సంవత్సరాలుగా ఆయన 33 సార్లు ఈ సముద్రపు మట్టానికి వెళ్ళి ఆయన చూశారు. 1912వ సంవత్సరంలో ఏప్రిల్ మాసం 14వ తారీఖున శిథిలమైపోయిన ఓడ, ఆ టైటానిక్ షిప్ని ఆయన ఎన్నోసార్లు చూసి దాని మీద ఒక రచన రాశాడు. ఆయన మాకుండగా మాకేం భయం అని చెప్పి వెళ్ళిపోయారు ప్రియులారా. అయితే వారు వెళ్ళిన ఒక రోజు గడిచింది. అయితే వారు శరీరాలు కూడా దొరకలేదటండి. ఎందుకంటే అవిధేయత, మాట వినకపోవటం వలన. ఈరోజు మనం విధేయత చూపించకపోతే, దేవుని మాట వినకపోతే అవిధేయులుగా తెచ్చబడతాం. దేవుని యొక్క వాక్యంలో ఒక కుటుంబం ఉంది, దేవుడే సాక్షాత్తు వారిని మెచ్చుకున్నాడటండి. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం త్వరపడి చూడండి. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనం, వారు మా పితరులకు రేఖాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతపు వారైనను ఎప్పుడును ద్రాక్షరసము తాగకూడదని మాకు ఆజ్ఞాపించను కనుక మేము ద్రాక్షరసము తాగము. పిల్లలు, ఇక్కడ ఒక సందర్భం ఏమిటి అంటే, యెషయా కుమారుడైనటువంటి యోధా రాజైన యెహోయాకీము దినాల్లో యెహోవా యొద్ద నుండి ఒక వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైంది. ఇర్మియా, దైవజనుడా, ప్రవక్త, నువ్వు లేచి ఈ స్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళాలి. వారు అవిధేయతలో ఉన్నారు, వారు విధేయులైన పిల్లలుగా ఉండాలి, వారు లోపడి జీవించాలి. అలా జీవించాలంటే వారికి ఒక గుణపాఠం నేర్పించాలి. అంతకు ముందు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే, రేఖాబీలు అనే ఒక సంతానం ఉంది, రేఖాబీలు అనే ఒక కుటుంబం ఉంది. వారి దగ్గరికి వెళ్ళమంటే ఈ ప్రవక్త వెళ్ళి వారిని పిలుచుకొస్తాడు. వారి బంధుమిత్రులను, స్నేహితులను, కుటుంబీకులందరినీ పిలిచి దేవుని మందిరంలో నిలబెడతాడు. అక్కడ చెప్తాడు, ప్రియులారా మనకి సమయం లేదు కదా, వారు చదివించట్లేదు. అయితే వారందరినీ పిలిచి ఒక గదిలో వారందరినీ పెట్టిన తర్వాత ఈ ఇర్మియా ఒక పాత్రని తీసుకుని వెళ్ళి వారి దగ్గర పెట్టాడంట. ఆ పాత్రని తెలుసా? ద్రాక్షరసముతో నిండుకున్న పాత్ర. అక్కడున్న యవనస్తుల్ని, అక్కడున్న కుటుంబీకుల్ని, అక్కడున్న పెద్దలను, అక్కడున్న పిన్నలను అందరినీ పిలిచి ఆయన అంటున్నాడు, మీరు ఈ ద్రాక్షరసం తాగాలి అంటే ఆయన అంటాడు, అక్కడ చదువుతున్నాం, మేము ఈ ద్రాక్షరసమును ముట్టం, మా పితరుడైన రేఖాబు కుమారుడైన యెహోనాదాబు చెప్పిన మాటలకు మేము విధేయులమై ఉన్నాం. ఆ మాట చదువుతాం ప్రియులారా. 9వ వచనం, మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగునట్లు కాపురములకు ఇల్లు కట్టుకోలేదు, ద్రాక్ష వనములు కానీ పొలములు కానీ సంపాదించుకోలేదు, విత్తనములైనను చల్లుట లేదు, గుడారములలోనే నివసించుచున్నాము. ఎక్కడ నివసిస్తున్నారటండి? గుడారాల్లో. ఇర్మియా ప్రవక్త వచ్చి అంటున్నాడు, ఇదిగో రేఖాబీలారా, మీరు ఈ ద్రాక్షరసం తాగాలి, దేవుడు నాతో చెప్పాడు అంటే ఆ రేఖాబీయుల యొక్క వంశావళిని, వారి యొక్క విధేయత ప్రియులారా ఒక పాఠముగా దైవజనుడైన ఇర్మియాకు దేవుడు చెప్పడానికి రప్పించాడు. ఇర్మియాకి తెలియదు ఇలా జరుగుద్దని. ఇర్మియా అంటున్నాడు, అయ్యా ఏం చేయాలి, వాళ్ళకి మనకి సంబంధం లేదు, వారు అన్యులు, వారి కనానీయులు,
అయితే దేవుని యొక్క వాక్కును బట్టి ఆయన ముందుకు వెళ్ళినప్పుడు ప్రియులారా, వాళ్ళు అంటున్నారు, మేము ఇల్లు కట్టుకోలేదు, నివాసాలను ఏర్పాటు చేసుకోలేదు, విత్తనాలు చల్లలేదు, పొలాలు మేము సంపాదించుకోలేదు. ఎందుకంటే మా తండ్రి అయిన రేఖాబుకు మేము విధేయులము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక అన్య దేశపు ప్రజలు, ఒక అన్య సంతతే ఎంత విధేయత చూపిస్తే దేవుని చేత పరిపాలించబడి, దేవుని చేత నడిపించబడి పోషింపబడుతున్న ఇశ్రాయేలు ప్రజలు మరెంత విధేయులై ఉండాలో వారికి తెలియనట్లుగా ప్రియులారా ఈ లేఖన సారాంశంలో చెబుతూ చివరిగా ముగింపు మాట అంటాడు. అక్కడ 19వ వచనం చూడండి, ముగిస్తున్నాను. 19వ వచనం, కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేఖాబు కుమారుడైన యెహోనాదాబుకు సంతతి వాడు ఎన్నడూ ఉండక మానడు. చప్పలు కొట్టి దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. వారి విధేయతను బట్టి దేవుడే ముగ్ధుడైపోయాడు, దేవుడే పరవశించిపోయాడు. ఆనాటి ప్రజల యొక్క విధేయత చూసినప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఈ యొక్క రేఖాబీయులు దేవునికి వారికి సంబంధం లేకపోయినా అన్య జనులుగా వారు ఉన్నా కూడా వారిలో ఒక విధేయత, ఒక కట్టుబడి ఉంది. ఈరోజు నేను ముఖ్యంగా చెప్పగలను, పెద్దనాన్నగారి మాటకు ఆ ఇంట్లో ఎదిరించిన వారు ఎవరు లేరు. అది ఏదైనా అంటే అలా నోరు మూసుకుని ఉండాల్సిందే, ప్రతి దానికి లోబడి ఉండాల్సిందే. అంత విధేయతగా దేవుడు ఆ కుటుంబాన్ని, ఆ పెద్దరికాన్ని ఈ కుటుంబంలో ఇచ్చారు. మరి కుటుంబంలోనే కాదు, సంఘంలో కూడా, పరిచర్యలో కూడా. మరి మా అందరికి ఒక పెద్ద దిక్కుగా దైవజనులుగా నాన్నగారు తర్వాత ప్రియులరా వారే సంఘములో ప్రతిదీ ఏది చేయాలన్నా వాటన్నిటిలో ముఖ్యమైన పాత్ర వహించడానికి దేవుడు కృప చూపాడు. ఆ రోజున యాకోబు సంతానానికి ఎలాగైతే యెహోనాదాబు ఉన్నాడో, ఈరోజు మేరుగు వారి సంతానానికి, మేరుగు వారి కుటుంబానికి దేవుడు సూర్యరావు గారిని విధంగా ఉంచారు. అందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ రీతిగా విధేయత కలిగిన కుటుంబంగా ఈ కుటుంబం గురించి నేను చెప్పగలను ప్రియులరా. ఇటు కృప దేవుడు వీరికి సదాకాలము దయచేయును గాక. ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభు మనందరి వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. దయచేసి ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో దైవజనులు నాన్నగారు ప్రార్థనలు నడిపిస్తారు. దేవుని స్తోత్రం. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవుడా, సర్వాధికారి, సర్వమును ఎరుగున్న దేవుడు తండ్రి, అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. అలాగే నీ ప్రభు ఇదిగో నాని జ్ఞాపం చేసుకోండి తండ్రి. అలాగే నీ ప్రభు ఇదిగో నాయన, మరి తండ్రి నా ప్రభు, మరి నాయన నా ప్రభు నీ కాపుదల, నీ ప్రసన్నత నీ బిడ్డల మీద ఉంచండి తండ్రి. అలాగే నీ ప్రభు అన్నయ్య గారిని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి, ఆరోగ్యంతో నింపండి అయ్యా. నీ బలం ఇవ్వండి, నీ శక్తిని ఇవ్వండి, నీ దీవెన, నీ ఆశీస్సులు నీ బిడ్డల మీద ఉంచమని అడుగుతున్నాను ప్రభువా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. కృప కలిగిన దేవుడా నీకు స్తోత్రములు. సర్వము కలిగిన దేవుడు, ఆత్మీయమైన కార్యాలు చేయగలిగిన దేవుడు కనుక ప్రభువా మా జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు మీరు చేసి ఉన్నారు ప్రభువా. అలాంటి దీవెన ఆశీస్సులు నీ బిడ్డల మీద ఉంచమని అడుగుతున్నాను. బలమును నీ శక్తిని దయచేయమని, మహిమ ఘనత ప్రభువాలు మీరే పొందుకోమని నజరుడని యేసు నామములో అడిగి పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తమే జయం, ప్రభుయేసు నామం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి, నిత్యమైన కాపుదల ఈ కుటుంబం మీద, అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరి మీద, సకల పరిశుద్ధులకు, దేవుని సేవకులకు సదా తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ మరొకసారి ఈ కుటుంబం తరపున, మా పరిచర్య తరపున వందనాలు చెల్లిస్తున్నాను.